రైట్ డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ బాటిల్తో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మాజీ ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే తిట్టారని వాపోయాడు. తమ భూమి సమస్య కేసు 4 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపాడు. అధికారులు న్యాయం చేసే వరకు కిందకు దిగేది లేదని తేల్చి చెప్పాడు. పరిశీలిస్తుందా నువ్వురా ఏం మాట్లాడారండి ఈ రోజు స్టేషన్కి వెళ్ళినాం మేము. ఇట్లా వాళ్ళు చైన్ మీదకి వెళ్ళి ఇట్లా ఫెన్సింగ్ వేస్తుందని పోలీసు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుందని దరఖాస్తు చేద్దామని వెళ్తే ఎస్ఐ గారు మీది ఏమీ లేదు, వాళ్ళకి పట్టదారు పాస్ పుస్తకాలు బయటికి నెట్టి మరి ఏదో మామిడికాయలు దొంగతనం చేసినామని ఆ కేసును కూడా తీసి మీరు చేశారు ఇదివరకు అని చెప్పి వీళ్ళ మీద కేసులు ఏమన్నాయి మొత్తం ట్రైల్ చేసి లోన్ నెట్టండి మమ్మల్ని లోన్ నెట్టి ఆధార్ కార్డులు తీసుకొని మా సంతకాలు చేయించుకొని కేసు ఫైల్ చేసి నోటీసులు ఇచ్చినట్టు చేశారు. ఆధార్ కార్డులు తీసుకొని పంపించారు. మమ్మల్ని బయటికి ఇప్పుడు ఏది కాదని అంటే మమ్మల్ని బయటికి నెట్టినందుకు మా అన్న దేవరకొండ నరసింహరావు కోపంతో అక్కడ లారీ కింద పడిపోయాలకి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండా టవర్ ఎక్కింది. మరి ఇది యంగనపాలెం గ్రామానికి చెందిన నేను అయితే నాకు ఇప్పుడు భూమి విషయంలో మరి మాకు న్యాయం జరగకుండా మరి స్టేషన్ కాడికి పోయి మేము ఫిర్యాదు అయితే ఎక్కడ తిరగరా చోట తిరిగినా కానీ ఈ రాజకీయ నాయకులు అన్నదండ పట్టుకొని ఇతో మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా అయ్యా మాకు న్యాయం కావాలని స్టేషన్ పోతే పెద్ద సొన్న చూడకుండా ఎట్టబడితే అట్ట మీద పడి నెట్టి కింద పడి లేచుకుంటా మేము వచ్చిన పోయినరా అది ఇది అని నెట్టినారు ఎస్ఐ గారు. దాని గురించి మా పిల్లోడు మాకు చెప్పకుండా ఈ టవర్ ఎక్కడం జరిగింది. నాన్న అంగాతో వాడి సాగు బతుకులలో రారా దిగరని బస్సులన్నా దిగటలేదు. వాడిని కూడా ఎట్టబడితే అట్ట ఎస్ఐ గారు మాట్లాడారు. మరి దానివల్ల దానికి న్యాయం చేయమని మేము మా భూమి మాకే కావాలని మేము చెప్పుకుంటున్నాం. ఆ గవర్నమెంట్